నువ్వు వెనక దాగి ఉన్న ఒక భార్య కన్నీళ్లు. నా పిల్లల కోసం నేను నిలబడ్డాను. మళ్ళీ నువ్వు లేక నా నవ్వు వెనక దాగిన ఒక భార్య కన్నీళ్లు. నా భార్య కోసం నేను నిలబడ్డాను. నా ప్రియమైన వారందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడేది ఒక ఇంటి గోడల మధ్య దాగిపోయే ఒక బాధ గురించి. బయట ప్రపంచానికి కొన్ని కుటుంబాలు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ కొన్ని గుండెల్లో మాత్రమే ఎవరికీ కనిపించని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది భార్య శరీరంపై గాయాలు లేకపోయినా మనసులో ఎన్నో గాయాలతో జీవిస్తూ ఉంటారు. ఒక భార్య కోరుకునేది ఎప్పుడు పెద్ద పెద్ద బహుమతులు కాదు. ఆమె కోరుకునేది నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే ఒక మాట, బాధలో ఉన్నప్పుడు వినే ఒక చెవి, జీవిత ప్రయాణంలో పక్కన నడిచే ఒక తోడు. కానీ కొన్నిసార్లు అదే ఇంట్లో మాట్లాడటానికి ఒక మనిషి ఉండడు, మన బాధ వినడానికి ఒక హృదయం ఉండదు. ఒకే ఇంట్లో ఉన్న ఒంటరితనం అనిపిస్తుంది. 28 సంవత్సరాలు ఇది చిన్న సమయం కాదు. ఎన్నో ఉదయాలు, ఎన్నో రాత్రులు, ఎన్నో కన్నీళ్లు. కొన్ని మాటలు శరీరాన్ని కొట్టవు, కానీ మనసును గాయపరుస్తాయి. అరుపులు, కోపాలు, అవమానాల మధ్య జీవించే మనసుకు కూడా అలసట వస్తుంది. ఎన్నోసార్లు అనిపిస్తుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరా. కానీ ఆ చీకటిలో కూడా ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు మన పిల్లలు. ఒక తల్లి తన కన్నీళ్లను దాచుకొని పిల్లల కోసమే నవ్వుతుంది. తన బాధను పక్కన పెట్టి నా పిల్లలు బాగుండాలి అని నిలబడుతుంది. అదే తల్లి బలం. కీర్తన గ్రంథం తీసుకుంటే 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము, విరిగిన హృదయమును కల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. మనుషులు మన బాధను అర్థం చేసుకోకపోయినా దేవుడు మన హృదయాన్ని తెలుసుకుంటాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన విలువని ఇంకొకరి ప్రవర్తనతో కొలవకూడదు. ఎవరైనా మన మాట వినకపోయినా మన విలువ తగ్గిపోదు. ఎవరైనా మనల్ని పట్టించుకోకపోయినా మన జీవితం అర్థం లేనిది కాదు. ఒక పువ్వు అందాన్ని ఎవరో చూడకపోతే ఆ పువ్వు అందం పోదు. అలాగే మన విలువ కూడా. కొన్నిసార్లు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, శాంతి కోసం మౌనంగా ఉండటం ఒకటి, భయంతో మౌనంగా బాధపడటం ఇంకొకటి. మన మనసును కూడా కాపాడుకోవాలి. మనకిష్టమైన పనులు చేయాలి. మనల్ని ప్రేమించే మంచి మనుషులతో మాట్లాడాలి. మన ఆరోగ్యం, మన ఆనందం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి బలంగా ఉంటేనే పిల్లలకు ధైర్యం ఇవ్వగలదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మరలా ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చివరిగా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా మాట, మీ కథ ఇంకా ముగిసిపోలేదు. మీ కన్నీళ్లతో మీ విలువను నిర్ణయించకండి. మీరు కేవలం ఎవరి భార్య మాత్రమే కాదు, మీరు ఒక మనిషి, మీరు ఒక తల్లి. మీకు కూడా కళలు ఉన్నాయి, మీకు కూడా గౌరవం అవసరము. ఒకప్పుడు పిల్లల కోసం నిలబడ్డారు, ఇప్పుడు మీకోసం కూడా మీరు నిలబడండి. ప్రేమతో జీవించండి, ధైర్యంగా ముందుకు నడవండి. ఎందుకంటే తుఫాను వచ్చినా నిలబడే చెట్టుకి లోతైన వేర్లు ఉంటాయి. విన్నారు కదా. సో కత్తి కంటే పదునైనవి మాటలు. ఈ మాటలు జాగ్రత్తగా మీ మనసులో నిలుపుకుంటారని ఆశిస్తూ, మీ ప్రసన్న రాజ్ టాక్స్. మీకేమైనా దీని మీద అవగాహన ఉంటే నాకు కొంచెం కింద మెసేజెస్ పెట్టండి. మీకు నచ్చితే కనుక వేరే వాళ్ళకి పంపించండి. ఇది వేరే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సో లోపల లోపల బాధపడే ప్రతి మహిళకి ఇది ఒక గుణపాఠం. సో మీరందరికీ నచ్చుతాయని ఆశిస్తూ మరొక కొత్త వీడియోతో నేను రేపు మా ముందుకు తప్పకుండా వస్తానని మీకు మాటిస్తున్నాను. సో తప్పకుండా ఫాలో అవుతారు కదూ. @Prasanna Raj Talks. Thank you so much.